హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ గోంగూర పచ్చడి అండి. ఇది ఒక 2-3 నెలలు నిల్వ ఉంటుంది. నేను సంవత్సరం అని మనకు చెప్పను, ఎందుకంటే మాకు అంతకు మించి ఎక్కువ రాదండి. మళ్ళీ 2-3 నెలలు అయిపోతే మళ్ళీ పచ్చడి చేస్తుంటాను అనమాట. ఇది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాను, నా స్టైల్లో ఎలా చేశానో. ఇది విలేజ్ గోంగూరతో చేసిన పచ్చడి అండి, సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి. ముందుగా గోంగూర తెచ్చుకోవాలండి. మనం ఎంత పచ్చడి చేస్తున్నామో దానికి తగ్గట్టు గోంగూర తెచ్చుకొని ఒలుచుకోవాలండి. కాడలు వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, పండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి నీట్గా పక్కన పెట్టుకోవాలి ఒలుచుకొని. నేను ఇది విలేజ్ నుండి తెచ్చిందండి, మొన్న ఊరెళ్ళానమాట. మా అన్నయ్య గారు కోడలికి సీమంతం అయితే వెళ్ళి అక్కడ తెచ్చామన్నమాట. శ్రీకాకుళంలో అనమాట. శ్రీకాకుళంలో గోంగూర అయితే పుల్ల చెండండి, అంత పులుపుగా ఉంటుంది. పచ్చడికి అయితే టేస్ట్ అదిరిపోతుంది. కారం కూడా వేసుకొని స్పైసీగా వేసుకొని చేసుకోండి. ఇంకా లొట్టలు వేసుకొని రోజు ఇదే వేసి లాగిస్తారు, కానీ ఎక్కువ తినకూడదు, వేడి గోంగూర కదా. మాకైతే ఒక 2-3 నెలలు వస్తుందండి. ఇప్పుడు అవంతా ఒలుచుకొని చక్కగా నీట్గా కడుక్కొని ఒక 2-3 సార్లు కడుక్కొని ఫ్యాన్ గాలికి ఒక 2-3 గంటలు ఆరబెడితే ఆరిపోతుంది. లేదు అంటే ఒక రోజంతా వదిలేయండి. నేనైతే ఒక రోజంతా వదిలేసానండి, చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు అది స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 1/2 కేజీ ఆయిల్ వేసి మరగనివ్వాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఎంత ఆకు పడుతుందో అంత ఆకు వేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. మరీ ఎక్కువగా కాకుండా మెత్తబడినంత వరకు, ఆకు బేగా మెత్తబడిపోతుంది కదా గోంగూర, మెత్తబడినంత వరకు వేపుకోవాలి. మీడియంలో పెట్టే వేపుకోండి. సగం వేసాను, సగం ఆకు ఉంది. చూసారు కదా ఆకంతా దగ్గరికి ఎంత అయిందో. అలాగా నూనెలో ఉడకనివ్వండి. బాగా నూనెలో మగ్గాలండి. మనకి ఉడికింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంటుంది. అప్పుడు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగతా ఆకు కూడా ఇలాగే వేపుకోవాలండి. చూసారా చక్కగా నూనె తేలుతుంది. ఇంకంతేనండి, ఇలాగ చాలు. మరీ ఎక్కువ అయితే మనకి పచ్చడి పొడి పొడి వచ్చేస్తుంది. ఆయిల్ చూసారా సైడ్కి ఎలా కనిపిస్తుందో, అలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు తీసి మిగతా ఆకు కూడా అలాగే వేపుకోవాలండి. నాకు ఇప్పుడు ఈ 2 సార్లు వేసింది 2 కేజీల పచ్చడి అవుతుందండి. 2-3 కేజీలు అవుతుంది. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ అలాగే వేపుకోవాలి. ఆయిల్ మళ్ళీ సైడ్కి తేలినంత వరకు వేపుకోవాలండి. మాకు విలేజ్లోని శ్రీకాకుళంలోని గోంగూర మటుకు పుల్ల చెండండి, అంత పుల్లగా ఉంటుంది. ఇటు సైడు సిటీల్లో ఉన్న గోంగూర అయితే అంత పులుపు ఉండదండి. గుంటూరు సైడ్ ఒకటి అలాగే పుల్లగా ఉంటుంది. దానికి తగ్గట్టు దినుసులు: ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, అలాగే ధనియాలు 3 స్పూన్లు అండి. ఎండుమిర్చి ఒక 1/2 కేజీ, పండుమిర్చి 2 గుప్పిళ్ళు, మన చేత్తో 2 గుప్పిళ్ళు అయితే సరిపోద్ది. పండుమిర్చి ఉంటే వేసుకోండి. తర్వాత కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలండి ఒక 3 ఎల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకోండి. తొక్క తీసైనా వేసుకోవచ్చు, నేనైతే తొక్క తీయకుండానే వేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ మరిగింది, ఇప్పుడు అవన్నీ వేసుకోవాలి. వేసుకొని వేపాలండి. ముందుగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని మీడియంలో పెట్టేసుకోండి, లేదంటే మాడిపోతాయి ఎండుమిర్చి. అలా మీడియంలోనే చక్కగా గరగరమని సౌండ్ వచ్చినంత వరకు వేపుకోవాలి. చాలా బాగుంటుందండి. నాకు ఇంట్లో పండుమిర్చి ఉన్నాయని పండుమిర్చి వేశాను, సూపర్గా ఉంటుంది. మాకు ఈ పచ్చడి 2-3 నెలల కన్నా ఎక్కువ రాదండి. అందుకే నేను ఆయిల్ రిఫైండ్ ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రీడమ్ ఆయిల్ ఉంది కదా, అది వేస్తున్నాను. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే పప్పు నూనె అంటారు కదా, నువ్వు పప్పు నూనె, అదే వేరుశనగ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేరుశనగ నూనె అదైనా వేసుకోవచ్చు. నేను మాకు 2-3 నెలలే కదా అనేసి మామూలు ఆయిలే వేస్తున్నాను. మన ఇంట్లో కర్రీస్ వండుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే వేస్తున్నాను. మీకు టేస్ట్గా ఉండాలి, కొన్నాళ్ళు ఎక్కువగా ఉండాలి అనుకుంటే నువ్వు పప్పు నూనె వేసుకోండి, చాలా బాగుంటుంది. వేరుశనగ నూనె కానీ నువ్వు పప్పు నూనె అని. చూసారు కదా, ఇలాగ వేపుకొని కిందకి మీదకి అలాగా తిప్పుకుంటుంటే
దగ్గరే ఉండి వేపుకోవాలండి. మనం ఎంత బాగా వేపితే అంత క్రిస్పీగా చక్కగా వేగుతాయి. ఈ టైంలోనే పచ్చిమిర్చి, పండు మిర్చి అయ్యాయి కదా, అవి వేసేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే ఎండుమిర్చి సరిపోతుంది. మాకు బాగా ఘాటుగా ఉండాలి, అందులో పుల్లగా ఉన్నదండి గోంగూర, అందుకు దానికి ఎంత స్పైసీగా ఉండాలి. అందుకని ఒక 2 గొప్పుళ్ళు పండు మిర్చి ఉంటే వేశాను. అవి కూడా అలాగా కిందకి మీదకి చేసుకొని వేగనివ్వండి. మళ్ళీ మనం 2 ముక్కలు చేసుకోవాలండి ఒక్కొక్క మిరపకాయ. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి పేలిపోతుంటుంది ఆయిల్లో వేగి పేలిపోతుంటాయి. అందుకే జాగ్రత్తగా వేపుకోండి. అందుకే అలా చేసుకొని వేగనివ్వాలి. దగ్గరుండే వేపుకోవాలండి. మరి హైలో పెట్టేసుకోకండి, మాడిపోద్ది, అగరెక్కువ వచ్చేస్తుంది. ఎండుమిర్చి కూడా 2 ముక్కల కింద చేసైనా వేసుకోవచ్చు. అలాగా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. నాకు ఇలా చేస్తేనే ఇష్టం అండి. మేము కూడా ఎప్పుడు ఇలాగే చేస్తాను గోంగూర పచ్చడి. నా స్టైల్లో చేస్తున్నాను. నచ్చుతుందే అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి, అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఎలా చేస్తున్నానో అలాగే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మనకి గోంగూర పచ్చడి స్పైసీగా, పుల్లగా ఉన్నది అంటే చాలండి. ఇంకా కూరలేం అడగము, ఈ గోంగూర పచ్చడితో తినేయవచ్చు. కానీ ఎక్కువ తిన్నా వేడండి, జాగ్రత్త. మనకి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి ఎక్కువ గోంగూర పచ్చడి పెడతారు కదా. ఆంధ్రమాత అంటారు, మనకి ఆంధ్రమాత అన్నపూర్ణ అంటారండి గోంగూరని. ప్రతి ఫంక్షన్లో కూడా గోంగూర పచ్చడి కంపల్సరీ ఉంటుంది. హోటల్స్కి వెళ్ళినా కూడా వెజిటేరియన్ తినేటప్పుడు గోంగూర పచ్చడి వేస్తారు ఎక్కువగాను. చూసారు కదా, ఇలాగా మీడియంలోనే ఫ్రై చేశానండి. చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్టు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకుందాం. అలాగే చింతపండు అండి, చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేయండి. చింతపండు వేయడం వల్ల మనకి కొన్నాళ్ళు నిల్వ ఉంటుంది. అలాగే మనం ఘాటుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పండు మిర్చి వేస్తున్నాం కాబట్టి అక్కడికి అది కవర్ అవుతుంది అన్నమాట. పులుపు ఎక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువ వేస్తున్నానండి. చింతపండు కంపల్సరీ వేయాలి. వేయడం వల్ల ఏంటంటే కొన్నాళ్ళు నిల్వ ఉంటుంది. చింతపండు వేయడం వల్ల పాడవదు. తరువాత సాల్ట్ అండి, 4 స్పూన్లు సాల్టు కొద్దిగా ఆరబెట్టుకున్నాను. ఎండలో ఆరబెట్టుకొని ఒక 4 స్పూన్లు సాల్ట్ వేసానండి. పులుపు ఎక్కువ కనుక మీరు మొత్తం ఎక్కువ వేసుకోకుండా ఇలా ఫస్ట్ ఇలా ఉప్పు వేసేసుకొని తర్వాత లాస్ట్లో పచ్చడి తయారైన తర్వాత సరిపోతుందో లేదో చూసి వేసుకోండి. సాల్ట్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పులుపు ఎక్కువ కనుక సాల్ట్ ఎక్కువ పడుతుంది. చూసుకొని వేసుకుంటే మంచిది. చూసారు కదా, ఇలాగా కలిపేసుకొని వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లిపాయలు 3 పాయలు తీసుకున్నాను. అవి కూడా పొట్టు ఒలుసుకోకుండా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది రుబ్బుతాం కనుక, మిక్సీ పడతాం కనుక చక్కగా మిక్సీలో మెత్తబడిపోతుంది. అందుకని ఇంకా నేను పొట్టు తీయలేదనమాట. ఇప్పుడు ముందుగా అవి చల్లారిన తర్వాత, ఎండుమిర్చి చల్లారిందండి, ఆ ఎండుమిర్చి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మిక్సీ పట్టుకొని మెత్తగా అవ్వాలండి. నాకు రుబ్బు రోళ్ళు అంటే ఎక్కువ కదా, నేను రుబ్బలేనని ఇలా మిక్సీలో వేసాను. ఇప్పుడు అందులో దానికి తగ్గట్టు గోంగూర వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. పేస్ట్ అంటే మరీ ఎక్కువ పేస్ట్ లాగా కాదు, ఒక 2-3 సార్లు బరకగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ గోంగూర పచ్చడి తిన్నారంటే ఇంకా మరి అమృతమేనండి. కొన్ని మనకి వెజిటేరియన్లోని మర్చిపోలేని టేస్ట్ ఉంటుంది కదండి, ఆ టేస్టే వేరు. వంకాయ ఒకటి, గోంగూర ఒకటి, కాకరకాయ ఒకటి, మనకి మొదటి నుంచి వచ్చిన రుచుల్లో ఇవి ఎక్కువ ఫేమస్ అండి. గోంగూర, కాకరకాయ, వంకాయ.
మిగతావి కూడా సేమ్ అలాగేనండి. మొత్తం అంతా అలాగే పేస్ట్ చేసుకోవాలి, అదే మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొద్దిగా మనకి గోంగూర కొద్దిగా గరుగ్గా ఉండేటట్టే మిక్సీ పట్టుకోండి. మొత్తం అంతా అయిపోయిందండి. ఒక్కసారి కిందకి మీదకి కలిపేసుకోవాలి. ఎందుకంటే 2 వాయిలకి ఎండుమిర్చితో వేసాను, లాస్ట్ వాయికి మరి గోంగూర ప్లెయిన్గా వేసాను అనమాట. అందుకని మొత్తం అంతా కలిపాను. చేతితో కలుపుకుంటేనే చక్కగా కలుస్తుందండి. మనకి ఎలాగా చల్లారిపోయింది కనుక చేతితో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనం దానికి పోపు రెడీ చేసుకుందాము. ఆ గ్లాసులో ఆయిల్ పట్టిందండి నాకు. సగం ఆయిల్ వేసాను, గ్లాసుకి సగం ఆయిల్ వేసి ఇప్పుడు ఇవన్నీ కరివేపాకు, ఎండుమిర్చి ఒక 10-20 ఎండుమిర్చి, అలాగే ఇంగువ 1 స్పూను, ఆవాలు జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసి, అలాగే మినపప్పు శనగపప్పు 2 స్పూన్లండి. మాకు ఎక్కువ పప్పులు తగలాలంటారు పచ్చడిలోని, అందుకనే మినపప్పు శనగపప్పు వేసుకుంటున్నాను. ఎక్కువ మనకు పచ్చడి నిల్వ ఉండాలంటే ఈ 2 వేయకూడదండి, వేస్తే పాడైపోతుంది పచ్చడి. పప్పులు కదా, ఎక్కువ కాలం నిల్వ ఉండదు. మాకు మట్టుగా మా పిల్లలకి పచ్చడి ఒక 2-3 నెలలు వస్తుంది కాబట్టి నేను అందుకు ఈ శనగపప్పు మినపప్పు వేసుకుంటున్నాను. అవి వేగిన తర్వాత, లైట్గా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి లాస్ట్లోని. చూసారు కదా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. తర్వాత ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసేసుకోవాలి. దంచుకొని వెల్లుల్లి వేసుకోవాలి. వేగిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన వరకు ఉంచుకోవాలి. మిగతా గ్లాసులో ఆయిల్ ఉంది కదా, అది కూడా మిగతాది కూడా నేను గ్లాసులకి సగం తీసుకున్నాను. ఇంకో ఉన్న సగం కూడా వేసేసి కొద్దిగా వేడైన తర్వాత పచ్చడిలో కలిపేసుకున్నానండి. ఇంకా పోపు వేగిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారిపోతుంది. చూసారు కదా, చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడిలో కలిపేసుకుందాం. గోంగూర పచ్చడిలో నాకు అలాగా 3 గ్లాసుల ఆయిల్ పట్టిందండి. కేజీ ఆయిల్ పట్టింది. ఇంకా ఆయిల్ పడుతుందండి, కానీ ఇంకా మరి నేను వెయ్యను, ఎలాగా మాకు బేగా అయిపోతుందనేసి ఆయిల్ ఎక్కువ వేయలేదండి. ఈ పోపు వేసి ఇలా చేతితో కలిపేసాను. మనకి చల్లారిపోయింది కదా పోపు, అందుకే చేతితో కలిపేసాను. అలాగే చెయ్యి కూడా తడిగా ఉండకూడదు, మనం పెట్టిన గరిటె తడిగా ఉండకూడదు. మనం ఎంత పొడిగా ఉన్ని వాడితే అన్నాడు పచ్చడి నిల్వ ఉంటుందండి. మ్యాక్సిమం మాకు 3 నెలలు వస్తుందండి కరెక్ట్గాను. అయినా కూడా తడివి ఏం పెట్టకూడదు, పాడైపోతుంది బేగా. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో. ఇంకా వేడి వేడి అన్నం వడ్డించుకొని తినేయడమే ఆ కుక్కర్ అవుతుంది. ఇంకా కుక్కర్ అయిపోయిన తర్వాత వడ్డించుకొని తింటాము, చూపిస్తాను. ఇంకంతే ఫ్రెండ్స్, పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది, మన ఛానల్ కూడా గ్రోత్ పెరుగుతుంది. తప్పనిసరిగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పూర్తిగా వీడియో చేయండి, మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకా మా పాపకి కుక్కర్ అయిపోయిందండి, మా పాప నేను వడ్డించుకొని తింటాము. పచ్చడి అయితే అదిరిపోయిందండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. ఆ స్పైసీనెస్, ఆ పులుపు అది భలే ఉంది. అలాగే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తినే ముందు కట్ చేసుకొని అన్నంతో పాటు వడ్డించుకొని తినండి. ఇంకా పిల్లలేటి పెద్దలేటి హ్యాపీగా తింటారు. పిల్లలు తినేటప్పుడు మట్టుగా వాళ్ళకి నెయ్యి వేయండి, ఎందుకంటే కొద్దిగా స్పైసీనెస్ ఎక్కువగా ఉంది కనుక నెయ్యి వేసి వడ్డించారంటే ఇంకా చక్కగా కడుపు నిండా తింటారండి. మా ఇంట్లో అయితే పండగే పండగ, పచ్చడి అయిపోయిన వరకు ఇంక వదలరు. రోజు 2 పూటలు వేసుకొని తింటారండి. అలాగే టిఫిన్లకి దోశలు కానీ ఇడ్లీ కానీ ఏం చేసినా దాంతో కూడా తింటారు. అంత పిచ్చి, అందరికీ ఇంతే పిచ్చండి. గోంగూర అంటే అంత ఇష్టము. ఇంకా కుక్కర్ అయిపోయింది కదా, ఇంకా వడ్డించుకొని తినేస్తామండి. చూసారా, కలిపేస్తున్నాను. మా పాప అయితే నేను కలుపుతుంటేనే కలిపేసి పెట్టేయండి మమ్మీ అనేసి ఊరికి పక్క నుంచి గొడవ పెడుతుంది. ఆ స్మెల్లే
ఎంతవే తింటాం అన్నట్టు ఉందండి. గోంగూర పచ్చడి అంత బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, నా స్టైల్లో ఎలా తయారు చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు చేసుకుంటారని వీడియో షేర్ చేశాను. థ్యాంక్ యూ. ఆస్వాదిస్తున్నావా? ఉప్పు, కారము, పులుపు పచ్చడి అయినంత వరకు ఇంకే కనీసం చాలా బాగుందా? పెట్టినాక ఇదండి మా అమ్మాయి, చూసారా ఎంత బాగా ఆస్వాదిస్తుందో. మీరు కూడా చేసుకుని మీ పిల్లలతో అలాగే ఆస్వాదించినట్టు చేయండి ఫ్రెండ్స్. సరేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పినానా?